సన్నీ లియోన్ అది నేను నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఊరికే నా వెనక తిరగద్దని? ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? సిగ్గులేదా రాబాయ్ నీకు? భయ్యేంది? సన్నీ ఆగు, ఉదయం నుంచి నీ కోసం వెయిట్ చేస్తున్నా. 3 సంవత్సరాల నుంచి నీ వెనకాల తిరుగుతున్నా, నువ్వు అసలు పట్టించుకోవట్లేదు. నేను చాలా సిన్సియర్ లవ్ చేస్తున్నా సన్నీ, నువ్వు లేకపోతే నేను బతకలేను. నీకేమైనా పిచ్చా? చావు నాకేంటి? మా అమ్మ నాన్న లక్షలు ఖర్చు పెట్టి చదివించేది నీలాంటి బాగలుగానే లవ్ చేయడానికి కాదు. ఒకసారి నా వెనకొస్తే బాగోదు. హలో బ్రదర్. చూడు బ్రదర్, నేను చాలా రోజుల నుంచి గమనిస్తున్నా. నువ్వు అమ్మాయి వెనకాల తిరగడం, అమ్మాయి చీ అన్న నువ్వు కుక్కలా తిరగడం, ఏంటి మ్యాటరు? అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. పెళ్ళంటూ చేసుకుంటే అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నా, లేకపోతే ఎవరిని పెళ్లి చేసుకోవాలనిపించట్లా. అయితే నాతోరా. ఎక్కడికి ఏంటని నన్ను అడగొద్దు. నీకు అమ్మాయితో పెళ్ళవుద్ది, నీ లవ్ సక్సెస్ అవుద్ది. నాతోరా. ఏం చేస్తున్నారా? నీ మసల్స్కి ఎంత ఇచ్చినా తక్కువేరా, సమ్మగా ఉందిరా. అన్నా అక్కడ కూడా వస్తామంటావా? మెత్తగా ఉంటుంది. రేయ్ ఎక్కడా? నడుము మీదన్నా. ఓహో నడుము మీదనా? పిఏ సార్ రాసుకో. చెప్పండి. 100 కేజీలు బాంబులు. లక్ష్మీ బామ్లా. 100 కేజీలు కత్తులు. కత్తులు కిలోలు ఏంట్రా? 69. వెయిట్ ఆటో సుమాలు. ట్రాన్స్పోర్ట్ కంపెనీ పెడుతున్నావు ఏంట్రా? 5000 మంది మనుషులు. ఎందుకురా? నీ శవయాత్రకా? అన్నా మన శత్రువులు వచ్చినట్టు అన్నా, నరికేద్దాం. ఒరే నాకు సెంటిమెంట్ ఉందని తెలుసు కదరా, గడప బయట అవ్వండి నరకను, లోపల రాని నరకేస్తాను. రే పిఏ ఎవరు వచ్చారు చూడు. ఎవరు మీరు? అన్నను కలవాలి. అపాయింట్మెంట్ తీసుకున్నారా? ఉంది. రండి. ఆగండి. వీడెవడరా షార్ట్ ఫిలింలో హీరోలా ఉన్నాడు? నా పేరు నాని అన్న, మాది మణికొండ, నా ఏజ్ 24. ఆపరా, మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ నాకెందుకు? నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. నాకు సన్నీ లియోన్ అంటే చాలా ఇష్టం అన్న. అన్నా సన్నీ లియోన్ అంటే నాకు కూడా చాలా ఇష్టం అన్నా. రాత్రిపూట సన్నీ ఆ వీడియో చూడండి, నాకు నిద్ర పట్టదన్నా. చెప్పు. రాగిణి ఎంఎంఎస్ సినిమా చూసి సన్నీకి పెద్ద ఫ్యాన్ అయ్యా. పెళ్ళంటూ చేసుకుంటే సన్నీని చేసుకోవాలని ఫిక్స్ అయ్యా. ఆ తర్వాత ఆల్రెడీ సన్నీకి పెళ్ళిందని తెలిసి హట్ అయ్యా. ఆ బాధలో ఉన్న నాకు అదే పేరు గల వేరే బండ సన్నీ లియోన్ ఎదురైంది. సర్లే సన్నీ లియోన్లో సన్నీ ఉంది కానీ దీనికి ఫిక్స్ అయ్యా. సన్నీ లియోన్ చాలా స్లిమ్ అన్న, నా లవర్ డ్రమ్ అన్న. దాని వెనక తిరిగి తిరిగి నా చెప్పులు అరిగిపోయాయి కానీ ఆ బండ సన్నీ కొంచెం కూడా కరగలేదన్న. ఎలాగైనా దాన్ని ఒప్పించి పెళ్లి చేయన్న. అన్న ఐడియా చాలా బాగుంది, వర్కౌట్ అవుద్దా? వర్కౌట్ అవుద్ది. అంబానీ జియో సిమ్ వర్కౌట్ అందిగా, మా అన్న చెప్పింది కూడా వర్కౌట్ అవుద్ది. అరే హీరో నీ నెంబర్ ఇచ్చిపో. సరే నీ నెంబర్ చెప్పు. 7702034752. సరే మీరు వెళ్ళండి. ఓకే అన్న. రే నా ప్రియసిస్టర్ని కాల్ చేసి రమ్మని చెప్పు. సరే సార్. అదేంటి చస్తా అన్నావు కదా, ఇంకా చావలేదా? సచ్చావేమో, ఇంకా శనొదిలిందనుకున్నా. అదే రే చూడు. హలో ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? ఐడియా సక్సెస్. అరే రే పోనీరా భాయ్, పోనీరా భాయ్, పోనీరా భాయ్. ఏంటి ఫోన్ ఎత్తట్లా? అన్నా ఏంట్రా? ఆటో ఆపన్నా, నేను కూడా వస్తాను వెనకాల. ఆటో ఆపన్నా. ఎక్కడికి రా వచ్చేది? 10 కోట్లు తీసుకొచ్చి బండదాన్ని తీసుకుపో. అన్నా అదేంటన్నా?
ఇది చీటింగ్ అన్నా. కిడ్నాప్ చేసినావురా? అలా చేయొద్దన్నా అన్నా. అన్నా 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 రే పెట్రా పోను. అన్నా 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 సార్ ఏంటి? నా లవర్ కిడ్నాప్ అయింది సార్. లవర్ కిడ్నాప్ అయిందా? ఏందిరో తెగ ముస్తాబోతున్నావు? మంతావా? ఉన్నానా? రేపు చేసే ముందు గ్లామర్ కూడా అయింది. అడవి పొందుకు బ్రాండ్ అంబాసిడర్లో ఉన్నావు. నిన్నట్ట చూసిందంటే డైరెక్ట్గా కోమాలో పోతుంది రోయ్. ఆగానా నువ్వు మరి నువ్వు నీ గ్లామర్ కూడా నచ్చదన్నా నీకు? అన్నా పిల్లని చూస్తుంటే మంచి తిట్టంగానే ఉంది. ఇంకా ఎందుకన్నా ఆగడం? ఎవడైనా కోడిని కోసుకొని తింటాడు కానీ చచ్చిన దాన్ని ఎవడు తిండు. అది లేవగానే నలిపేద్దాం. సరే అన్నా. ఈ బండోడు ఏమో చేస్తున్నాడు అన్నా. అన్నా అందరు రండి అన్నా, అమ్మాయితో సెల్ఫీ దిగుదాం. అదేంట్రా? వర్కింగ్ స్టిల్స్ అన్నా. మన ఇంత పెద్ద రౌడీలో కస్టమర్ తెలియదు ఏంది? అప్డేట్ అవ్వాలన్నా. శాబాస్రా, నా శిష్యుడు అనిపించుకున్నావు. అన్నా అమ్మాయికి స్లో వచ్చిందన్నా. లేవేలే, మంచి కోఆపరేట్ చేస్తే 5 నిమిషాలు పట్టుద్ది, లేకపోతే అర్ధగంట పట్టుద్ది. ఏది కావాలో తేల్చుకో. ఆఫర్ మస్తుందానా? 1+3 ఒప్పేసుకో. ఛీ ఎవరాబాయ్ మీరు? రాస్కెల్స్. నన్నే రాసుకెళ్ళంటావా? ఛీ మీ ముగ్గురేంట్రా అడుక్కు తినేది వల్ల ఉన్నారు. మమ్మల్ని అడక తినేటోళ్ళు అంటావా? అన్నా అమ్మాయి కిస్ ఇచ్చిందన్నా. చీ ఏదో అది కిస్ కాదురా, అమ్మాయి నీ మీద ఊసిందిరా. దీన్ని ఇట్టగా గట్టిగా పట్టుకోండి. సార్ పుట్టొద్దు సార్. ఉన్నట్టు సార్ 7 అడుగులు పెరిగావు, ఎస్ఐ అవ్వాలని గూళ్ళో చుట్టూ తిరుగుతున్నావు. కానీ రౌడీకి ట్రీట్మెంట్ ఇవ్వడం రాదు నీకు. ఎప్పుడు నేర్చుకుంటావయ్యా? మొన్న ఒకడికి ఇచ్చా, గుర్తుందా నీకు? బాగా కుల్లబడిచా. ఇప్పుడు చేస్తావా? చేస్తాను సార్. చేస్తాను సార్. వెళ్ళు. సార్ మీరు సార్ మొన్న ఆంజనేయ స్వామి గుడికి వచ్చారుగా మీరు? అవును, ప్రతిమంగళం వెళ్తాను. ఎందుకు మీరు వస్తారా? ఏంట్రా సైకిల్ చేసుకున్నారో? ఒకసారి మమ్మల్ని చున్నంగా చూడండి సార్. స్వామి నాకు జాబ్ వచ్చేలా చూడు స్వామి, నీకు ఇంకో కొబ్బరికాయ కొడతాను. అరే ఆకలి అవుతుందిరా, కొబ్బరి చిప్ప తిందాంరా. నా కొడుకులు పోన్రా, తిందాం పోనీ. రెడీ ఉండు వస్తున్నాడు. రెడీ ఉండు రే, వస్తుండు. ధర్మం చేయండి అయ్యా, 3 రోజులు అయింది. ధర్మం చేయండి అయ్యా. ఏదైనా పని చేసుకోవచ్చు. దేవుని కాడికి అడుక్కోనికి వచ్చావు కదరా, పోరా పోయి. అరే రే రే కొత్త కస్టమర్ తీసుకొని రెడీగా ఉండండి రా. రెడీ ఉండండి రే. అయ్యా ధర్మమయ్యా, అయ్యా ధర్మమయ్యా, అయ్యా ధర్మమయ్యా. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం, కడుపు కాలి కాలి ఇక్కడ బూడిదావుతున్నా, మనిషి అన్నవాడికి మనసే లేక
లేకపోయేనన్నా ఉన్నవాడే కొంచెం దిస్తే లేనివాడే ఉండడే కళ్ళు తెరిచి చూడు దేవుడా అందరూ నీ పిల్లలే. అరే చూస్తే ముగ్గురు ఉన్నారు, 2 రూపాయలు ఉన్నాయి, ఏం చేయాలబ్బా? ఆ రూపాయి నాకేమండి అయ్యా. నాకు దొరికిందిరా, నాకు దొరికిందిరా, నాకు దొరికిందిరా, నాకు దొరికిందిరా, నాకు దొరికింది. నాకు దొరకలేదా నాకు దొరకలేదా నాకు దొరకలేదా. అడుక్కోవడం మానేసి ఇదేం పనిరా? ఏం చేస్తాం సార్, మోదీ గారి దెబ్బకి కస్టమర్ గుడికి రాకుండా బంద్ చేశారు సార్. కొందరు 2000 రూపాయలు నోటు చూపించి చిల్లర ఎత్తలేదు సార్. ఇక చేసేది లేక డబ్బుల కక్కుర్తి పడి కిడ్నాప్ చేశాం సార్. అవును సార్, డబ్బుల కక్కుర్తి పడ్డాం సార్. ఒక్కసారి వదిలేయండి సార్, మళ్ళీ గుడికి షిఫ్ట్ అయిపోయి ప్రసాదాలు బతికేస్తాం సార్. ఇంకా గిట్లా చేయం సార్. టూనట్టు సార్ వీళ్ళ ఫోటోలు తీసుకొని నోటీస్ బోర్డులో పెట్టు, వీళ్ళని ఫాలో చేయి, సరేనా? ఓకే సార్. రేయ్, ఇక్కడ నుంచి ఇటువంటి కేసులు ఎక్కడైనా కనిపించారంటే అక్కడ మిమ్మల్ని చంపేస్తా, అర్థమైందా? వెళ్ళండి. నడవండి. నీ పేరేంట్రా? నాని సార్. అమ్మాయిలకు ప్రపోజ్ చేసిన తర్వాత ఇష్టపడకపోవడం ఆ అమ్మాయిల ఇష్టం, అంతేకాని బలవంతంగా పెళ్లి చేసుకోవాలనుకోవడం చాలా తప్పు. అది ఇటువంటి విధాలతో కలిసి ప్లాన్ చేయడం మూర్ఖత్వం అవుతుంది. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. ఇక నుంచి ఈ అమ్మాయి వెంట పడకుండా బుద్ధిగా ఉండు, అర్థమైందా? చూడమ్మాయి, ఇన్ని రోజులు నీ వెంట పడుతున్న కంప్లైంట్ ఇవ్వకపోవడం నీది తప్పే. ఇక నుంచి జాగ్రత్తగా ఉండు. కానిస్టేబుల్, ఈ అమ్మాయిని జాగ్రత్తగా తీసుకెళ్ళి హాస్టల్ వద్ద వదిలేసాయి. సరే సార్. వెళ్ళు. ఏంటి, నేను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుందాం అనుకున్నావా? ఏం చేస్తాం, నువ్వంటే నాకు ఇష్టం, తప్పలేదు. నువ్వంటే నాకు ఇష్టమే. ముందు నా చదువు పూర్తి కాను, ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం. రేపటి నుంచి నా వెంట తిరగకు. రేపటి నుంచి పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటాగా. సరే, నువ్వు చేసుకోరా.